వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పులివెందులలో టీడీపీ జెండాలు పీకివేసిన ఘటన గురించి స్పందించిన పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మాట్లాడుతూ, పులివెందులలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్ విగ్రహాలే ఉన్నాయి. మేము ఎక్కడా కూడా వైఎస్ఆర్ గారి విగ్రహానికి కట్టలేదు. మేము కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. మీరు కక్ష సాధింపు చర్యలు చేపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి. రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు. మహానాడు సందర్భంగా కడప మహానాడుకు పులివెందుల మీదుగా వచ్చే మా కార్యకర్తల కోసం మేము భోజన సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటుంటే మీరు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. తర్వాత పులివెందుల ప్రజలు తర్వాత అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు పులివెందుల్లో చుట్టూ ఉండే సర్కిల్స్ అన్నీ కూడా ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మీరు పెట్టారు. మొత్తం టోటల్గా 12-14 విగ్రహాలు ఉన్నాయి. మేము కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడు జరుగుతుంది కాబట్టి మేము అనంతపూర్ జిల్లా నుంచి వచ్చే మా కార్యకర్తల కోసం భోజన ఏర్పాట్లు పులివెందుల్లో చేశాం. ఆ భోజనం ఏర్పాట్లు ఆ డైరెక్షన్ల కోసం ఒక 4 చోట్ల మేము అలంకరణ చేసుకోవడం జరిగింది. అది కూడా ఆయన విగ్రహానికి తాకకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది. కానీ దాన్ని పెట్టుకొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి జెండాలు కట్టినారు, అది కట్టారని దాని పెద్ద రాద్ధాంతం చేసి ఈరోజు ఒక 15 మంది దాదాపు దుండగులు వచ్చి అవన్నీ తీసి పారేసి కాళ్ళతో తొక్కి ఈ రకంగా చేయడం ఇది ఏమన్నా సబబేనా? అంటే ఊరికి ఉండే వాళ్ళని రెచ్చగొట్టి రేపు మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మేము పెట్టుకుంటే అందులో భాగంగా మేము అలంకరణ చేసుకుంటే దాన్ని ఈ విధంగా పాడు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఇది న్యాయమేనా, ధర్మమేనా? ఇప్పుడే చెప్తున్నాను, ఇంతవరకు ఎప్పుడే కానీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నేను కక్ష సాధింపు చర్యలకు పోలేదు. మా ఊర్లో సొంతం మా చిన్నాన్నను చంపిన వాళ్ళతో కూడా మేము చాలా బాగా ఉన్నాం, కక్ష సాధింపు లేకుండా. ఇట్లా మీరు మమ్మల్ని కెలకద్దు. మమ్మల్ని కెలుకుతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. తర్వాత మీరే పశ్చాత్తాప తర్వాత పడాల్సి వస్తుంది. ఇప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారు అంటే మీకన్నా మాకు ఎక్కువ గౌరవం. మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే గత 5 ఏళ్ళు ఆయన ఫోటో లేకుండా చేసినారు. మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి సొంత తమ్ముని చంపినారని మీరే అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు.